అసలు ఎవరు నువ్వు? ఆ? ఏంటి ఇక్కడ కూర్చున్నానంటే? అరే, చీర ఎక్కడ ఉంది? ఫైల్ ఎక్కడ ఉంది? అంత మామూలుగానే ఉంది. ఫ్యాన్ కూడా ఊరేసలేదు. ఏం అర్థం కావట్లేదు. అన్నీ మామూలుగానే ఉన్నాయి. చీర హ, ఇదంతా నా పిచ్చి అనమాట. చీర ఏంటి గట్టిగా ఉంది? హ? ఈ లెటర్ ఏంటి? భగవద్గీత ఏంటి చీరలో పెట్టి ఉంచారంటే నేను ఈ చీర తీస్తానని తెలుసా? నాన్న, మేము ఇలా చదువుకోలేకపోవచ్చు, కానీ నువ్వేదో సమస్యలో బాధపడుతున్నావని మాత్రం అర్థమవుతుంది. మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు. మా పరిష్కారాలు మీకు పనికి రాకపోవచ్చు, కానీ నా మీద ఒకటి, దేవుడిని. నువ్వు దేవుడు నమ్మవని నాకు తెలుసు. నేను నిన్ను నమ్మని చెప్పడం లేదు, కానీ మా నమ్మకం అతను నిన్ను చూస్తాడని. నువ్వు ఈ పుస్తకం చదవకపోయినా పర్లేదు, కానీ పక్కన పెట్టుకో. ఎందుకంటే మాకు ధైర్యంగా ఉంటుంది. నిన్నెప్పుడూ చూడడానికి ఆ దేవుడు నీతో ఎప్పుడూ ఉంటాడని. ఇట్లు మీ నాన్న, అమ్మ. భగవద్గీత. ఏముంటుంది, మనిషికి ఇచ్చుకోలేని ధైర్యం ఈ పుస్తకంలో పదాలు ఇస్తుందా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ కిం కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రము అని పిలువబడే కురుక్షేత్రంలో యుద్ధము చేయగూరిన వారే సమకూరి మా తనయులు పాండుతనయులు ఏం చేశారు? మొదలవ్వడమే యుద్ధంతో మొదలైందో? ఓ కృష్ణ, నా చర్మం మండిపోతున్నట్టుంటుంది. ఊపిరి ఆరట్లేదు. నా కాళ్ళు బరువెక్కిపోతుంది. ఎక్కడో విన్నట్టుంది. నా చేతుల్లో నా కుల వినాశనం తప్ప నాకేం కనబడట్లేదు. చర్మం మండిపోతున్నట్టుంటుంది. ఊపిరి ఆరదు. నా కాళ్ళు బరువైపోతాయి. నన్ను ప్రేమించేవాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు నా వల్ల సఫర్ అవడం తప్పించి నాకేం కనబడట్లేదు. ఇవన్నీ నేనన్నట్లాగే ఉన్నాయి. అప్పుడు కృష్ణుడు ఆశ్చర్యంతో, అర్జున, నీకే కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీలాంటి వాళ్ళకి ఇలాంటి బుద్ధి తగినది కాదు. నిజం చెప్పాలంటే నేను షాక్లో ఉన్నా. నీలాంటి వాడి దగ్గర నుంచి ఆ మాటలు వింటున్నాను. అసలు నీకు ఈ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు పనికిరాని ఈ నపుంసక తత్వానికి అయినా నువ్వు ముందు హెల్ప్లెస్నెస్ నుంచి బయటికి రా. నపుంసక తత్వాన్ని వదులు. ఇవన్నీ నా ఆత్మ నాతో చెప్పిన మాటల్లాగా ఏం అర్థం కావట్లేదు. అచ్చం పుస్తకంలో ఉన్నట్టు లేకపోయినా అదే అర్థాన్ని సూచిస్తున్నాయి. కృష్ణ, ఇప్పుడు నేను నీకు శిష్యుడిని, శరణాగతుడిని. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే నాకు దారి చూపు. ఇవన్నీ నన్ను సరిగ్గా ఆలోచించలేకుండా చేస్తున్నాయి. నాకు ఇప్పుడు ఏది తప్పు, ఏది కరెక్ట్ కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు ఏం చేయాలో చెప్పడానికి ఒకరు కావాలి. అండ్ ఐ వాంట్ యూ టు టెల్ మీ వాట్ టు డూ ద రైట్ థింగ్. అర్జున, సుఖదుఖాలు పట్టించుకోకుండా నువ్వు యుద్ధం కొరకే పని చేయాలి. ఒకవేళ నువ్వు పట్టించుకోకుండా ఉండుంటే నీకు ఇచ్చేద్దామన్న ఆలోచన వచ్చేదే కాదు. అర్జున, ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఒకే లక్ష్యంతో ఉంటారు. ఇది నీ మార్గం, నీ లక్ష్యం. నీకున్నది ఒక్కటే లక్ష్యం. ఎంత చదువుతున్నా ఎగ్జాక్ట్గా లేకపోయినా సేమ్ మీనింగ్ వస్తుంది. అర్జున, నీ విద్యుక్త కర్మను నెరవేర్చడానికి మాత్రమే నీకు అధికారం ఉంటుంది. నువ్వు చేసే పని మీదే నీకు అధికారం ఉంది, దాని ఫలితం మీద కాదు.
అర్జున, సంవత్సరంలో ఎలాగైతే ఋతువులు వచ్చిపోతూ ఉంటాయి, సుఖదుఖాలు కూడా అలాగే వచ్చిపోతూ ఉంటాయి. కాలంలో ఋతువులు మారుతాయి, అలాగే నీ ఎమోషన్స్ కూడా. ఒక్కటి మ్యాచ్ అయితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, అన్నీ సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయంటే ఓ పక్షి ఆ చెట్టు ఫలాలను తింటుంది, ఇంకో పక్షి ఆ ఫలాలను తింటున్న పక్షిని చూస్తుంది. ఆ చెట్టు నీ శరీరం అయితే ఆ చెట్టు మీద ఉన్న రెండు పక్షులు నువ్వు, నేను. ఆ ఫలాలను తింటున్న పక్షి జీవాత్మ అయితే ఆ చూస్తున్న పక్షి పరమాత్మ. అసలు ఎవరు నువ్వు? There is no way I can came up with these answers like that. అసలు నిజంగా నువ్వెవరు? దేవుడు, ఇది చిన్నప్పటి నుంచి నాకు ఒక అర్థం కాని సబ్జెక్ట్. నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఈ దేవుడిని చాలా రకాలుగా పూజించేవాళ్ళు. కొందరు భయంతో పూజించేవాళ్ళు, మరికొందరు భక్తితో, కొందరు స్వార్థంతో, ఇంకొందరు అయితే వాళ్ళ చేత పూజింపబడడం దేవుడికే హానర్గా అనుకునేవాళ్ళు. నాకు వాళ్ళ విధానాలు నచ్చేవి కావు. కళ్ళ ముందు మనిషి సఫర్ అవ్వడం కనబడుతూ ఉన్నా ఏమీ కదలని రాయికి అన్నీ ఉన్నాయో లేదో చూసుకునేవాళ్ళు. నాకు చాలా కోపం వచ్చేది వీళ్ళ విధానాలు చూసి. కానీ ఏవైనా అడిగితే తిరిగి ఏమంటారో అని భయం. అందుకే ఏమీ అనలేని ఆ రాయి మీద నా కోపం చూపెట్టేవాడిని. నిన్న జరిగిన దానికి నేను ఇప్పటికీ షాక్లోనే ఉన్నా. అలాగని చెప్పి దేవుడి మీద నా పర్స్పెక్టివ్ మారిందా అంటే నేను దానికి చెప్పలేను. ఎందుకంటే తను నా ముందుకు నేనేదో పూజిస్తానని రాలేదు, నేనేదో దానం ఇస్తానని రాలేదు. కురుక్షేత్రం కష్టంగా ఉందని అర్జునుడు యుద్ధాన్ని ఆపేద్దాం అనుకున్నాడు. అలాగే నేను కూడా
బతకడం ఆపేద్దాం అనుకున్నా. కానీ వచ్చాడు, నన్ను తిట్టాడు, నా తప్పేంటో చెప్పాడు. ప్రాణం అంటే తేలిగ్గా వదిలేసేది కాదన్నాడు. బాధ్యత అంటే కష్టం వచ్చినప్పుడు అవతల వాళ్ళ మీద వదిలేసేది కాదన్నాడు. నాకు ధర్మం అంటే ఏంటో చెప్పాడు. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు నేను పడిన దానికంటే ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటానేమో. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, ఇంకెప్పుడు నా జీవితాన్ని నేను రాసేసి వదిలేసిన సూసైడ్ లెటర్ లాగా పారాయను. ఒకవేళ ఫ్యూచర్లో నిజంగానే అలా పారేసుకునే టైం ఉంటే వస్తాడా? జాగ్రత్త. హలో. ఐమ్ సారీ. సారీ ఎందుకు? నువ్వు అనుకున్నదే చేసావుగా. అది కాదు. నువ్వు ఎంత ప్రెషర్‌లో ఉన్నా యూ ఆర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్ ఇన్ అవర్ రిలేషన్‌షిప్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే నేను నీ గోల్స్‌కి అడ్డమొస్తున్నానేమో అని భయమేస్తుంది. ఫ్యూచర్‌లో నీ మీద పెట్టిన ఎఫర్ట్స్ కంటే కొంచెం నా గోల్ మీద పెట్టి ఉంటే నా పొజిషన్ ఇలా ఉండేది కాదు అని నువ్వెక్కడ అంటావేమో అని భయమేసింది. అందుకే నీ గోల్స్‌కి అడ్డం ఉండకూడదని ఇలా చెప్పాను. కానీ ఇప్పుడు ఐ ఫెల్ట్ ఈవెన్ వర్స్ నౌ. నేను నీతో ఉండను అని చెప్పే కంటే కలిసి ఫేస్ చేద్దామని ఎందుకు చెప్పలేదా అనిపించింది. ఇప్పటి నుంచి మన ఇద్దరం కలిసి మనం అనుకున్న ఫ్యూచర్ మీద ఎఫర్ట్స్ పెడదామని ఎందుకు అనలేదా అనిపించింది. ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ మీ, బట్ ఇంకో ఛాన్స్ ఉంటే ఐ వాంట్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ ఇన్ టు హస్. హలో, ఉన్నావా? రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండా? అదో పెద్ద కథలే, తర్వాత చెప్తా. అది కాదే, ఇప్పుడు నువ్వు బ్రేకప్ చెప్పాక నాకు ఫ్యూచర్ మీద హోప్స్ అన్నీ పోయి నేను సూసైడ్ చేసుకొని ఉంటే ఏం చేసేదానివి? నువ్వంత వీక్ విల్లెడ్ పర్సన్ ఏం కావు. అసలు నీలో చూసి ఇష్టపడిందే నీ పట్టుదలని ఇంకా ఎఫర్ట్స్ చూసి. నా మీద నాకంటే నీకే ఎక్కువ హోప్స్ ఉన్నాయి బంగారం. ఆఫ్టర్నూన్ 2కి బయటికి వెళ్దాం, ఓకేనా? నేను నీకు ఇచ్చిన వాచ్ కట్టుకొనిరా. వాచ్చా? వాచా అంటావేంటి? నేను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. తినమ్మా, ఆవేశంలో గుమ్మేశాను. అంటే బంగారం, అది నువ్వు నిన్న బ్రేకప్ చెప్పాక నాకు ఫ్యూచర్ ఎగిరిపోయానమాట. ఆ బాధలో ఆ వాచ్ పోయింది. ఎదవా, ఎంత ప్రేమతో కొనిచ్చాను. ఉండు, అసలు నాతో మాట్లాడకు. ఉసే, Don't talk with me for 2 days. ఉసే, అది కాదే నేను చెప్పేది. ఉసే, తినమ్మా. వీళ్ళు ఎప్పుడు సారీలు చెప్తారో తెలియదు, ఎప్పుడు బ్రేకప్లు చెప్తారో తెలియదు. నిజమే, ఈ ప్రేమకు సొల్యూషన్స్ ఉండవు, మనమే వెతుక్కోవాలి. ముందైతే దీని పని పట్టాలి.